డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనం చూస్తూ ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పాలి. బస్సు టైర్ పేలి బస్సు వెంటనే పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పక్కన పొలాలు ఉండడంతో ఈ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. బస్సులో చాలా మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా బస్సు టైర్ పేలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. గంభీరావుపేట మండలం గోరెంటాల శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వేగంగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు టైరు పేలిన వెంటనే ఆ బస్ అంతా కూడా పొలాల్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రయాణికులంతా కూడా ఒక్కొక్కరిని బయటకు తీస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. బస్సు రోడ్డుకి అలాగే పొలాల్లోకి కొద్ది దూరంలోనే బస్సు టైరు పేలడంతో ఇటు ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పొలాలు ఉండడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఇటు ప్రమాద సమయంలో బస్సు నిండా కూడా ప్రయాణికులు ఉన్నారు. పొలాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలైన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారిలో కొంతమందికి మాత్రమే గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డి నుండి సిరిసిల్లాకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలి పొలాల్లోకి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దూసుకుని వెళ్లడంతో ఇటు ప్రయాణికుల్లో ఒక భయాందోళన నెలకొంది. వెంటనే ఇటు పొలాల్లోకి దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. టైర్ పేరడంతో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం కొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. గాయపడిన ప్రయాణికులు అందరినీ కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు స్పాట్ లో. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఎంతమంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు శ్రీనివాస్? గోరెంటాల గ్రామ శివారు లోపల ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇటు కామారెడ్డి నుంచి సిరిసిల్ల దాదాపుగా 30 నుండి 35 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు ఇటు గోరెంటాల గ్రామ శివారు నుంచి వెళ్లేటువంటి క్రమంలో ఒకసారిగా ఆర్టీసీ బస్సు యొక్క టైరు పేలిపోవడం జరిగింది. ఆ టైరు పేలడం వల్ల ఈ బ్యాలెన్స్ అదుపు తప్పి ఇటు పొలాల్లోకి దూసుకెళ్తున్నటువంటి సమయం లోపల డ్రైవర్ యొక్క అప్రమత్తం వల్ల అయితే ఆ పొలాల్లోకి దూసుకెళ్లినటువంటి బస్సు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఇటు డ్రైవర్ యొక్క అప్రమత్తం కావడంతో ఆ బస్సును అయితే ఆపగలిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా టైరు బ్లాస్ట్ అయ్యి తర్వాత పొలాల్లోకి దూసుకెళ్లడంతో అసలు ఏమి జరిగింది అనేటువంటి భయంతో అయితే ఇటు ప్రయాణికులు ఉనికి పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ బ్రేకులు వేసేటువంటి సమయం లోపల ఒకరిపైన ఒకరి వదిలి పలువురికి గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఉటాముటిన గంభీరపేట మండలం గోరంటాల గ్రామం నుండి ఇటు గాయపడ్డ క్షతగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే ఇటు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సంఘటన తెలియగానే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ క్షతగాత్రుల యొక్క పరిస్థితిని గమనించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందిని కూడా ఎలాంటి ఇటు గాయాలయ్యేటువంటి అయితే తెలుసుకోవడం జరిగింది. ఎవరైనా తీవ్రంగా గాయపడితే వెంటనే పైన ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాలని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తానికైతే డ్రైవర్ యొక్క అప్రమత్తంతోనే పెను ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితి కనబడుతుంది ప్రసన్న మనకు. అయితే శ్రీనివాస్, మనం ఘటనలో చూసుకున్నట్లయితే చాలా మంది ప్రయాణికులు ఒక్కొక్కరిగా కిందకి దింపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బస్సుని రోడ్డుపైకి తీసుకొచ్చారా, ఇంకా పొలాల్లోనే ఉందా శ్రీనివాస్? ప్రస్తుతం అయితే టైర్ వెళ్ళినటువంటి బస్సు ఆ గోరంటాల గ్రామం లోపల ఉన్నటువంటి పొలాల్లోకి దూసుకెళ్ళింది. ఆ దూసుకెళ్లిన తర్వాత ఆ ప్రయాణికులు అయితే ఒక్కొక్కరిని ఆ పొలాల్లోపే దింపి ఆ గాయపడ్డటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిరిసిల్ల ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. దాదాపుగా 30 నుంచి 35 మంది అయితే ఆ బస్సు లోపల ప్రయాణిస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి పెద్ద గాయాలు అయితే ఎవరికి కాలేదు. ఇంకా బస్సు అయితే ఆ పొలాల లోపలనే ఉన్నది. పొలం నుంచి బయటకు తీసుకురావడానికి అయితే వేరే బస్సులు తీసుకువెళ్లి దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే టైరు పేలిపోవడంతోనే ఒకసారిగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్ళింది అయితే చెప్తున్నారు. అది ఒకేసారిగా టైరు పేలడంతో అయితే ఏం జరిగిందో అనేటువంటి కోణం లోపల అయితే ప్రయాణికులు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి కూడా ఆ క్షతగాత్రులు ఎవరికి కూడా పెద్ద గాయాలు కాలేదు. కానీ ఒకరిపైన ఒకరు పడడంతో అయితే గాయాలు కొంతమందికి అయితే కొద్దిగా గాయాలు అయినట్టుగా అయితే తెలుస్తుంది ప్రసన్న మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
అది ప్రస్తుతం పరిస్థితి. ఏదైతే బస్సు ప్రమాదంలో కొంతమందికి మాత్రమే గాయాలంటగా తెలుస్తోంది. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ప్రమాదం జరిగిన వెంటనే ఇటు కలెక్టర్ కూడా స్పందించి ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు టైర్ పేలి పొలాల్లోకి వెళ్లడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. ఇటు గంభీరావుపేట మండలం గోరెంటల శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వేగంగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు టైర్ పేలింది. వెంటనే ఇటు డ్రైవర్ అప్రమత్తతతో బస్సుని కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటు బస్సులో ఇటు చిన్నారులు కానివ్వచ్చు, వృద్ధులు అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా వారిని సురక్షిత ప్రాంతాలకి ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి కూడా ఇటు ప్రయాణికుల్ని ఒక్కొక్కరిగా బయటికి తీస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అంటూ కూడా అక్కడున్న చెప్తున్నారు. మనకి సమాచారం కూడా అందుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. ఒక్కసారిగా బస్సు టైర్ పేలి పొలాల్లోకి వెళ్లడంతో ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా వేరే ఏదైనా అక్కడ ఇంకా ఏదైనా బావి కానివ్వచ్చు, అలాగే పెద్ద గోడ ఏదైనా ఇలాంటివి ఉన్నట్లయితే ఇంకా ఘోర ప్రమాదమే జరిగి ఉండేదనే చెప్పుకోవాలి. పొలాలు ఉండడంతోనే ఈ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ప్రమాదం సమయంలో ఇటు బస్సు నిండా కూడా భారీగానే ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా ఇటు పొలాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఏదీ జరగలేదు. ఎవరికి కూడా పెద్దగా గాయాలైన పరిస్థితి కూడా కనిపించట్లేదు. కొంతమందికి మాత్రమే గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా ఎలాంటి గాయాలు కూడా అవినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తుండగా గోరింటాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోరంటల్ చైర్ పైన బ్రిడ్జి కడ రాలేదు సార్, ఇంతవరకు వెహికల్ రాలేదు, ఎటువంటి వెహికల్ రాలేదు. గోరంటల్ చైర్ పైన బ్రిడ్జి కడ వెహికల్